నువ్విప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నావు, లేదా సమస్యలతో బాధపడుతున్నావు, లేదా సమస్యలతో బాధపడుతున్నావు. పిల్లల వివాహాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో. నా కుటుంబ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. నా యొక్క కుటుంబ స్థితిగతులు ఎప్పుడు గొప్ప స్థాయిలోకి వెళ్తాయి, నాకు మనశ్శాంతి ఎప్పుడు దొరుకుతుంది, నేను ఎప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉంటా. కొన్నిసార్లు బిడ్డ నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం కావట్లే. జాగ్రత్తగా వినండి పరిశుద్ధ. కొన్నిసార్లు నీకు అర్థం కావట్లే. ఏదో ఉదయం లేస్తున్నావు, పని అని పనికి వెళ్తున్నావు, వస్తున్నావు, పోతున్నావు, వెళ్తున్నావు, వస్తున్నావు. నీ జీవితం ఏంటో నీకు అర్థం కావట్లే. ఎవరు చూసినా కూడా అవసరానికి వాడుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక్కనివే చెప్పుకోక, ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నావు. లోపల కుమిలిపోతున్నావు. ఏడుస్తుందరియాల. ఏ ఆలోచనతో నీ కుటుంబం పట్ల, నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల ఏ ఆలోచనతో ఉన్నావో అదే ఆలోచనతో నుండు. ఒక టైం వస్తుంది, నీ కుటుంబమే నిన్ను బాధ పెడుతుందేమో, నీ బంధువులే నిన్ను బాధ పెడుతున్నారేమో. ఒక టైం వస్తుంది, వాళ్ళు నీ కాళ్ళ కాడికి తీసుకొస్తాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళని కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. అది దేవుని యొక్క గొప్పతనం.